వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో విగ్రహం ఉంచితే సంతోషం, శ్రేయస్సు పెరుగుతాయని చాలామంది నమ్ముతారు. అయితే లక్ష్మీదేవి ఫోటోని ఇంట్లో ఏ దిశలో పెట్టాలి? హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వాస్తుశాస్త్రంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. వాటిని అనుసరిస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. వాస్తు ప్రకారం అన్ని పనులు చేయటం వల్ల జీవితం బాగుంటుందని, ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని చాలామంది నమ్ముతారు. మరి వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో ఎక్కడ పెడితే మంచిదో ఇప్పుడు తెలుసుకోండి. లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఏ దిక్కున పెడితే వాస్తుశాస్త్రంలో చెప్పారో ఇప్పుడు చూడండి. లక్ష్మీదేవి ఫోటోను తప్పు దిక్కున పెడితే ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఆగిపోతాయి. అంతేకాదు ఇంట్లో పేదరికం పెరుగుతుంది. కాబట్టి లక్ష్మీదేవి ఫోటోను ఏ దిక్కున పొరపాటును కూడా పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకోవచ్చు. హిందూ మతంలో లక్ష్మీదేవి సంపద దేవతగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఉత్తరం లేదా ఈశాన్య దిక్కులో ఉంచాలి. ఈ దిక్కులో లక్ష్మీదేవి ఫోటోను పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే ఈ దిక్కు ఆనందం, శ్రేయస్సుకి చిహ్నంగా చెప్పబడింది. ఈ దిక్కులో లక్ష్మీదేవి ఫోటో పెడితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహాన్ని పొరపాటును కూడా దక్షిణం లేదా నైరుతి దిక్కులో పెట్టకూడదు. ఈ దిక్కులో పెడితే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. దీని కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇంట్లో పెట్టే లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఆ ఫోటో చుట్టూ వెలుతురు ఉండాలి. చీకటి, మురికి ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచుతుంది. వాస్తు ప్రకారం ఏ దిశలో నిద్రించాలో మీకు తెలుసా? దక్షిణ దిశ వైపు తల పెట్టుకుని నిద్రపోవటం వాస్తు ప్రకారం అత్యంత ఉత్తమం. భూమి అయస్కాంత శక్తితో సమతుల్యత సాధించడంతో పాటు నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరం ఉత్తేజంగా ఉంటుంది, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా ఇది చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. తూర్పు దిశలో నిద్రించడం విద్యార్థులు, బుద్ధిజీవులకు అత్యంత అనుకూలం. ఈ దిశ బుద్ధి వికాసానికి తోడ్పడుతుంది. నిద్ర సరిగ్గా పట్టి కొత్త విషయాలు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుంది. విజయం, సంపద, మంచి పేరు కావాలనుకునేవారు ఈ దిశలో నిద్రిస్తే మేలు జరుగుతుందని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పడమర దిశలో నిద్రించడం ద్వారా మితమైన ఫలితాలు లభిస్తాయి. తూర్పు లేదా దక్షిణ దిశలో పోలిస్తే ఇది అత్యంత ప్రయోజనకరం కాదు, కానీ ఈ దిశ స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఎవరైనా స్థిరమైన జీవితం కోరుకుంటే పడమర వైపు తలపెట్టుకొని నిద్రించవచ్చు. ఉత్తర దిశ ప్రకారం నిద్రించడం అనుకూలం కాదు. ఈ దిశలో నిద్రిస్తే ఒత్తిడి పెరుగుతుంది, నిద్ర సరిగ్గా పట్టదు. ముఖ్యంగా వృద్ధులకు మంచిది కాదు. ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఉత్తర దిశలో నిద్రించకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నియమాలు తప్పనిసరిగా పాటిస్తే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. మాస్టర్ బెడ్రూమ్ ఇంటి నైరుతి మూలలో ఉండాలి. దీనివల్ల గృహంలో సౌభాగ్యం పెరుగుతుంది. బెడ్రూమ్ను ఈశాన్య దిశలో ఏర్పాటు చేయడం వల్ల అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. మంచం స్థానం మంచంని ఇంటి ప్రధాన తలుపుకి ఎదురుగా ఉంచకూడదు. ఇది ప్రతికూల ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంది. గది పరిశుభ్రత పడక గది ఎప్పుడూ శుభ్రంగా క్రమంగా చూసుకోవాలి. ఉప్పు ఒక వ్యక్తిని ధనవంతుణ్ణి చేస్తుంది. ఉప్పు లేకపోతే రుచి లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఉప్పు ఆహారానికే కాదు, అందాన్ని పెంచడానికి కూడా మంచిదని మనం ఇప్పటికే చెప్పుకున్నాం. ఇది మాత్రమే కాదు, వాస్తుశాస్త్రంలో కూడా ఉప్పుకి ముఖ్యమైన స్థానం ఉంది. ఉప్పు వాడటం వల్ల శరీరంలో శక్తి పెరిగే కొద్దీ సానుకూల శక్తి వస్తుంది. రాహువు మరియు కేతువుల దుష్ప్రభావాలను నివారించడానికి ఉప్పును ఉపయోగిస్తారు. దృష్టి కోల్పోయినప్పుడు దానిని ఉప్పులతో తొలగిస్తారు. ఇంటి నుండి కొంత ఉప్పు తీసుకొని బయట లేదా నీటిలో వేయటం వల్ల దృష్టి తొలగిపోతుంది. మీకు వాస్తుదోష సమస్య ఉంటే ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి టాయిలెట్ మరియు బాత్రూంలో ఉంచండి. ఉప్పు మరియు గాజు రాహువు యొక్క అంశాలు కాబట్టి ప్రతికూల అంశాలు కలిసి సానుకూల ప్రభావాన్ని సృష్టిస్తాయి. ఇంట్లో ఎక్కడైనా ఒక గాజు గిన్నెలో ఉప్పు ఉంచండి. దీనివల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుంది. ఉప్పుడు ఎర్రటి గుడ్డలో చుట్టి ఇంటి ప్రధాన ద్వారం పైన ఉంచడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది.
ఆఫీస్ ప్రధాన ద్వారం దగ్గర ఇలా చేయటం ద్వారా ప్రయోజనం ఉంటుంది. రాత్రిపూట నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి చేతులు కాళ్ళు కడుక్కోవడం వల్ల చింతల నుండి బయటపడవచ్చు. మంచి రాత్రి నిద్ర వస్తుంది. రాహువు మరియు కేతువుల అశుభ ప్రభావాలు తొలగిపోతాయి. వారానికి ఒకసారి పిల్లలకు ఉప్పు నీటితో స్నానం చేయించడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. ఇంకా వాస్తు ప్రకారం ఈ దిశలో నిద్రించండి. జీవితంలో ఊహించని అదృష్టం మీదే అవుతుంది. నిద్ర ఆరోగ్యానికి ఎంతో కీలకం. మనం నిద్రపోయే స్థలం, దిశ మన శరీరానికి, మనసుకు ప్రభావం చూపుతాయి. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే శరీరంలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఆరోగ్యం, మానసిక శాంతి లభిస్తాయి. కానీ తప్పు దిశలో నిద్రిస్తే ఒత్తిడి, అలసట. పడక గది ఎప్పుడు శుభ్రంగా, క్రమంగా ఉండేలా చూసుకోవాలి. చెత్తాచెదారం గదిలో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది. అద్దం స్థానం. మంచానికి ఎదురుగా అద్దం ఉంచకూడదు. ఇది నిద్రలో ఆటంకం కలిగించడంతో పాటు సానుకూల శక్తిని దూరం చేస్తుంది. సరైన దిశలో నిద్రించడం వల్ల జీవనశైలి మెరుగుపడుతుంది. వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం, సంపద, మానసిక ప్రశాంతత పొందొచ్చు. కాబట్టి మీరు నిర్దించే దిశను సరిచేసుకొని శ్రేయస్సును పొందండి. ఇంకా చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా? అయితే దాని సంకేతం ఏంటో తెలుసా? మనం నిద్రిస్తున్న సమయంలో కలలు రావడం అనేది సర్వసాధారణం. అలా నిద్రిస్తున్న సమయంలో పదే పదే చనిపోయిన వారు కలలో కనిపిస్తున్నారా? ఇలా కనిపిస్తే మరణించిన వారు ఆత్మరూపంలో మన చుట్టూ తిరుగుతున్నారనే భయం మనలో కలగటం సాధారణం. అసలు చనిపోయిన వారు కలలో కనిపించడానికి గల కారణం ఏంటి? ఎందుకు ఇలా కలలో కనిపిస్తున్నారని విషయానికి వస్తే, స్వప్నశాస్త్రం ప్రకారం చనిపోయిన వారు తరచూ కల్లోకి కనిపిస్తున్నారు అంటే వారి ఆత్మ ఈ లోకంలో సంచరిస్తుందని అంటున్నారు. ఈ విధంగా చనిపోయిన వారి ఆత్మలు మనలో కలలో కనిపించినప్పుడు కొన్ని నియమాలను పాటించడం మంచి ఫలితాలను పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు. కలలో కనిపించిన వారి పేరు మీద రామాయణం లేదా భగవద్గీత పఠించడం ప్రారంభించాలి. ఒకవేళ వారు ఎంతో బాధతో ఏమీ మాట్లాడకుండా మీ కలలో కనిపిస్తే మీరు ఏదో తప్పు చేయబోతున్నారనే సంకేతం. ఒకవేళ వారు మీ కలలో ఆకలితో కనిపిస్తే వెంటనే పేదలకు సహాయం చేయటం లేదా పిల్లలకు స్వీట్లు పంచడం వంటివి చేయండి. చనిపోయిన వ్యక్తి మీ కలలో కనిపించి ఏదైనా పని చేయమని అడిగితే వారు చెప్పిన పని పూర్తి చేయడానికి మీ వంతు ప్రయత్నం చేయండి. వారి పేరు మీద దాన ధర్మాలు చేయటం మంచిది. ఒకవేళ చనిపోయిన